పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకొస్తూ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలు మధ్యతరగతి ఉద్యోగస్తుల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి అక్కడ ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. 3 దశాబ్దాల తరువాత ఢిల్లీలో ఉచితాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించినందుకు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ఢిల్లీ ఓటర్ మహాశైలకు మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి. ఆల్రైట్, అది ఉచితాలకు సంబంధించి ఉచితాలకు స్వస్తి చెప్తున్నారు ప్రజలు అనేది. కానీ ఇంట్రెస్టింగ్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉచితాల ప్రభావం ఉందనుకోవాలా, లేకపోతే ఇది కాంగ్రెస్కి సంబంధించి? ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఉచితాల ప్రభావం కాస్త కనిపించింది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు మనతో పాటు లేవు. శివరాచర్ల గారు, నిజంగా ఉచితాల ప్రభావం అనుకోవాలా? రఘునందన్ గారు ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టో చూసినారో లేదో కానీ ఈ ఎన్నికలు అత్యంత ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటించింది బీజేపీ. బీజేపీ ఉచితాలకు ఎప్పుడు వ్యతిరేకమే, కానీ ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ మీద 500 రూపాయల సబ్సిడీ. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. మీకు మోడీ ప్రధానమంత్రి మొదట్లో చూస్తే అందరికి మెసేజ్లు వచ్చేది మన బాక్స్లో, దేశ అభివృద్ధి కోసం మీరు మీ సబ్సిడీని వదులుకోండి అని వచ్చేది. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎల్పిజి సిలిండర్ మీద 500 సబ్సిడీ ప్రకటించారు. రెండోది, మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. మూడోది, గర్భిణీ స్త్రీలకు 21,000 రూపాయల మనీ ప్లస్ 6 కిట్లు, అంటే 6 నెలలకు సరిపోయే 6 న్యూట్రిషన్ కిట్స్ ఇస్తామని చెప్పారు. ఆటో వాళ్ళకి, భవన నిర్మాణ కూలీలకి 10 లక్షల జీవిత బీమా అంటే ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రకటించారు. తర్వాత ఉచిత, కేజ్రీవాల్ ఏదైతే కంటిన్యూ చేశాడో ఉచిత విద్యుత్ 200 యూనిట్లది, ఉచిత వాటరు, ట్రాన్స్పోర్టేషన్, అది మొత్తం కూడా మేము ఫాలో అవుతామని చెప్పినారు. అందరికన్నా ఎక్కువ ఉచితాలు ప్రకటించింది బీజేపీ ఎన్నికల్లో. అది లేకుండా, ఆ ఎజెండా లేకుండా కేవలము బీజేపీ స్ట్రాటజీ మోడీ హవాతో కనుక పోయి ఉంటే ఫలితం వచ్చిండేదంటే ఇట్స్ వెరీ క్వశ్చనబుల్. బీజేపీ స్ట్రెంగ్త్, బీజేపీ ఎలక్షనీరింగ్, దానికి అదనంగా ఉచితాల మేనిఫెస్టో మాత్రమే ఈ విజయాన్ని వీళ్ళకు సాధించి పెట్టిందిగా చెప్పాలి మనం. అది రైట్. మీ రిజల్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ కల్కాజీకి మాట్లాడుకుందాం. కల్కాజీకి సంబంధించి 12 రౌండ్లు గాను 9 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఆతిషి ఇంట్రెస్టింగ్ గా మారుతోంది ఫైట్. కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే డిఫరెన్స్ ఉంది. 200 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే 12 రౌండ్లు కానీ 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయినప్పటికీ ఇక్కడ ఆతిషికి 36,018 ఓట్లు ఇక్కడ నమోదయ్యాయి. అలాగే రమేష్ బిధూరికి సంబంధించిన శివరాచర్ల గారు మాట్లాడిన సందర్భం, శివరాచర్లకు సంబంధించి మాట్లాడినప్పుడు రమేష్ ఆల్ రైట్ ఇంకొక బ్రేకింగ్ కనిపిస్తోంది. ఆ బ్రేకింగ్ సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కారణాలేంటి, గెలుపు కారణాలేంటి? మొట్టమొదటి, మిడిల్ క్లాస్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు ఆప్ అమలు చేసే ఏ పథకం ఆపము అంటూ చెప్పుకొచ్చింది. రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉందంటూ కూడా ప్రజలకు తీసుకెళ్లింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య వరుస వివాదాలు కూడా ఇన్ఫాక్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆద్యం పోస్తున్నది అనుకోవాలి. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనపై ప్రజా వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎప్పటికైనా ఉంటే అది ఆ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గెలుపుకి 5 కారణాలు. ఆల్ రైట్, ఆ 5 కారణాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసే ఏ పథకం ఆపబో అంటూ చెప్పడం, అలాగే రోడ్డు డ్రైనేజీల పరిస్థితి దారుణంగా ఉంది అంటూ అక్కడ ప్రజలకు తీసుకెళ్లాం. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వరుస వివాదాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ గా కనిపిస్తున్నాయి. శివరాచర్ల మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. శివ గారు, యాంటీ ఇన్కంబెన్సీ అనేది 10 ఏళ్ల తర్వాత ఎక్కడికైనా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది, కానీ ఇక్కడ అంత స్థాయిలో ఉందనుకోవాలా? సచిన్, ఖచ్చితంగా ఈ 5 కారణాల గురించి మాట్లాడండి. ఈ ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఉండొచ్చేమో కానీ నాట్ ఎ ఫ్యాక్టర్. యాంటీ ఇన్కంబెన్సీ కానే కాదు, టాప్ 5 లో ఉండదు. యాంటీ ఇన్కంబెన్సీ కనుక ఉంటే వీళ్ళకు ఇంత ఓటు శాతంగా నిన్న సీట్లు కానీ రావు. అవును, ఈ ఎన్నిక బీజేపీ స్ట్రాటజీ నెంబర్ 1. 2, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో నెంబర్ 2. 3, కేజీ